అయితే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు హర్నియాకి మస్ట్ అండ్ షుడ్గా మెడిసిన్స్తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు, కంపల్సరీగా మన సర్జరీకి వెళ్ళాల్సిందని. అంటే ఇది ఏ విధంగా సర్జరీ ఉంటుంది? ఓపెన్ సర్జరీ ఉంటుందా, లేదంటే ఇప్పుడు కొత్తగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వస్తాయి, కీ హోల్, లాప్రోస్కోపిక్, ఎలాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి దీనికి ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ ఏదైనా చేసుకోవచ్చు. రోబోటిక్ సర్జరీ కూడా చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ పేషెంట్కి ఈ పర్టికులర్ సర్జరీనే అన్నది కరెక్ట్ కాదు. ఒక పేషెంట్ బట్టి వాళ్ళు అనస్థీషియా ఎలా తట్టుకోగలరు, ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా వేస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓపెన్ సర్జరీ మంచిదే, లాప్రోస్కోపిక్ సర్జరీ మంచిదే. తేడా ఏంటి అని అంటే ఓపెన్ సర్జరీలోని కొంచెం పుండు లెంత్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల రికవరీ కొంచెం స్లో ఉంటుంది వెన్ కంపేర్ టు లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్. రోబోటిక్ కానీ లాప్రోస్కోపీలో కానీ ఏమవుతుందంటే చిన్న కన్నాలతో కడుపు లోపలికి వెళ్ళి మిగతా డిఫెక్ట్స్ అన్ని మనం క్లోజ్ చేస్తాం కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. అలా అని ఓపెన్ సర్జరీ మంచిది కాదని కాదు, పేషెంట్ బట్టి త్వరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఇందులో ఉంటాయి, లాప్రోస్కోపీలో ఉంటుంది.